హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలోకి అయితే వెళదాం రండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మా పిల్లలకి ఎంతో ఇష్టమైన దోశ అలాగే టమోటో పచ్చడి అయితే చేశానండి. తర్వాత ఉదయం పూట ఇలా నీట్గా ఇల్లు వాకిలి తడి బట్ట అయితే పెట్టుకొని ఇలా అయితే వాకిలికైతే పసుపు పూసి కుంకుమ బొట్లు అయితే పెట్టి తర్వాత అయితే ఇలా సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను. తర్వాత రాత్రే బియ్యం అయితే నానబెట్టి ఇలా దోశ పిండి అయితే రుబ్బి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉదయం పూట పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చంపేయాలనేసి ఇలా దోశలు అయితే పోసేసి తర్వాత మా ఇంట్లో సగం మంది రెడ్ చట్నీ అయితే తినరు, టమోటో పచ్చడి అయితే తినరు. అందుకనేసి ఇలా గ్రీన్ చట్నీ కొని చేసి పక్కన ఉంచాను. నేనైతే కంపల్సరీ దోశకైనా ఇడ్లీకైనా చపాతీకైనా అన్నంలోకైనా ఊరగాయ అయితే కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళం కదా, గ్యారంటీ ఊరగాయ అయితే తింటూ ఉంటాము. తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్కి దోశలు అయితే సర్దేశాను. తర్వాత వాళ్ళైతే కాలేజీకి తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలా దేవునికైతే నేనైతే సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి. ఇలా పూజ చేసుకున్నప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా అయితే అనిపిస్తూ ఉంటుంది. చూసారుగా. తర్వాత నేనైతే ఫ్రైడ్ రైస్ కోసం అనేసి 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకొని అరగంట అయితే నానబెట్టి తర్వాత స్టవ్ మీద అయితే పెట్టాను. ఇది 85% 90% ఉడిగితే చాలు. తర్వాత ఇదైతే నేనైతే మామూలు అన్నం చేసినా సరే నేను గంజి అయితే వంచుతూ ఉంటాను. ఆంధ్ర సైడ్ వాళ్ళకైతే గ్యారంటీ తెలుసు, ఎందుకంటే నేను ఆంధ్రానే కదా, అందుకనేసి ఆంధ్ర వాళ్ళకి తెలుస్తుంది. ఇలా అన్నం అయితే వండి పక్కన ఉంచాను. ఉదయం పూట పని అవ్వాలంటే చాలా అర్జెంటుగా ఇలా చేస్తూ ఉంటాను. తర్వాత నేనైతే ఉదయం పూట ఇలా టిఫిన్ అయితే చేసి చూసారుగా, ముందుగా దోశ చేసి తర్వాత చట్నీ చేసి అదైతే పక్కన నుంచి తర్వాత ఇలా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను. ఫ్రైడ్ రైస్ కోసం చిన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు తర్వాత 2 ఆనియన్స్, మామూలు నేను ఇంతకుముందు 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే చేశాను కాబట్టి మీ అందరికీ నా వీడియోలో అయితే ఈ ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే సిక్కుతుంది. చూసారుగా. ముందుగా దోశపిండి అయితే చూసారుగా. ఏమిటబ్బా ఇంత దోశపిండి అయితే చేసింది అనుకుంటారేమో. ఫ్రిడ్జ్లో అయితే పెట్టి 2 డేస్ ఆర్ 3 డేస్ యూస్ చేస్తుందేమో అని అనుకుంటారేమో. కానీ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టిన దోశపిండే కాదండి. నాకు కూరలు అన్నం ఫ్రిడ్జ్లో పెట్టినవంటే ఎందుకో అంతగా నచ్చవు. అందుకనేసి నేనైతే ఫ్రిడ్జ్లో అయితే కూరలు అన్నం అయితే పెట్టేకి ఇష్టపడను. అలాగే దోశపిండి కొని అంతగా అయితే చేసుకోను. ఏ రోజుకు ఆ రోజుకి సరిపోయేంత అయితే చేసుకుంటాను. అప్పుడు చూసిన దోశపిండి అయితే ఉదయం పూట దోశలు వేసేకి తర్వాత సాయంకాలం దోశలు అయితే వేస్తే మా ఇంట్లో అయితే కరెక్ట్గా అయితే సరిపోతుంది. అందుకే నేను కాస్త ఎక్కువగానే దోశపిండి చేస్తాను. ఎందుకంటే మా పిల్లలు దోశపిండి ఉన్నింది మొదలుకొని మమ్మీ దోశలు అయితే వేసి అంటూ ఉంటారు. అందుకే దోశపిండి అయితే కొంచెం జాస్తి అయితే చేసి ఉంచాను. నేనైతే ఎప్పటికప్పుడు కర్రీస్ అయితే ఇంట్లో ఉదయం మధ్యాహ్నం అయితే నేను డెఫినెట్లీ కర్రీసు అలాగే టిఫిను అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మా వారైతే ఇంటికైతే వస్తారు భోజనానికి తర్వాత టిఫిన్కి ఇంటికి వస్తూ ఉంటారు. అందుకనేసి నేను ఎప్పటికప్పుడు అయితే ఉడుగ్గా అయితే వండుతూ ఉండాలి. అలాగే చూసారుగా కిచెన్ క్లీన్ ఒక పక్క వంట ఒక పక్క నాకైతే చాలా అయిపోయేసిందండి. ఎందుకంటే ఉదయం చేసింది మధ్యాహ్నం చేసింది సాయంకాలం తినమంటే మా పిల్లలైతే మమ్మీ ఇది ఇప్పుడు కొని తినాలనా అని అడుగుతారు. అందుకనేసి ఒక పక్క కిచెన్ క్లీను తర్వాత వరమహాలక్ష్మి పండుగ వస్తుంది కదా, అందుకనేసి నేనైతే ఇల్లు అయితే కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఒక్కదాన్నే చేసుకోవాలంటే కొంచెం కష్టమే కదండి. అందుకనేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని అయితే చేసుకుంటూ ఉన్నాను.
మీరందరూ వరమహాలక్ష్మి పండగకి ఎన్ని డేస్ ఇల్లు అయితే క్లీన్ చేసుకునేకి పడుతుందో చెప్పండి. ఎందుకంటే నాకైతే అప్పుడు ఒక వారం లేదా ఆల్మోస్ట్ 15 డేస్ ముందు స్టార్ట్ చేస్తేనే నాకు అప్పటికైతే పనులైతే అవుతూ ఉంటాయి. ఎందుకంటే బెంగళూరులో వచ్చేసి వరమహాలక్ష్మి పండగ అయితే చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. ఇక్కడ వరమహాలక్ష్మి పండగ చూసిన తర్వాతే తెలిసిందండి ఇలా వరమహాలక్ష్మి పండగ అయితే చేస్తారు అనేసి. ఎందుకంటే నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు ఇంత గ్రాండ్గా అయితే చేస్తూ ఉండలేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చినాక తెలిసింది. కానీ ఇప్పుడు మన ఊర్లు పక్కకొని వరమహాలక్ష్మి పండగ అయితే చాలా బాగా చాలా గ్రాండ్గా అయితే చేస్తున్నారు. మాదైతే చాలా చిన్న పల్లెటూరు కదా, అందుకనేసి మా ఊర్లో అయితే చేస్తూ ఉండలేదు ఈ వరమహాలక్ష్మి పండగ. ఇప్పుడైతే చేస్తున్నారుగా, అందుకే నాకు కొని తెలుస్తుంది. ఇప్పుడు మా ఊర్ల దగ్గర కొని ఇలా వరమహాలక్ష్మి పండగ అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే చూసారుగా. ఈ బాండిలి ఏందబ్బా ఇలా ఉంది అనుకోకండి. ఎందుకంటే నా దగ్గర కొంచెం పెద్దగా బాండిలి అయితే ఇది ఒక్కటే ఉందండి. వేరేదైతే కొనాలి, కానీ కొంచెం టైం అయితే తీసుకుంటాను కొనుక్కునేకి. ఇలా మాకైతే కొంచెం జాస్తి క్వాంటిటీసే కావాలి కదా, అందుకనేసి నేనైతే ఇలా ఈ బాండిలీలోనే వండాను. ఒకరోజు నేనైతే డీమార్ట్కి వెళ్ళి చూశాను బాండిలీలు దొరుకుతాయా అనేసి. కానీ అక్కడైతే కొంచెం చిన్న చిన్న బాండిలీలే దొరికావి. ఇంత పెద్ద బాండిల్ అయితే నాకు దొరకలేదు. అందుకే ఈ సతి అయితే గ్యారంటీ నేను ట్రై చేస్తానండి. కానీ ఈ బాండిలి ఇలా ఉన్నా కానీ పాతకాలంలో అయితే ఇలాంటి వాటిలోనే చేస్తున్నారుగా, ఇప్పుడైతే ఇలా చేయకూడదు అంటారు. నాకు తెలుస్తూ ఉంది, కానీ కొంచెం రోజుల తర్వాత నేనైతే కొత్త బాండిలు అయితే కొంటానండి. ఇప్పుడైతే ఇందులో చేసినందుకు ఏమీ అనుకోవద్దండి, అడ్జస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.